Brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, today's verse for our meditation is taken from 2 Chronicles chapter 19 verse 11. ఈ దినము మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము దినవృత్తాంతంలో 2వ గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనము. Deal courageously and the Lord shall be with the good. ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. The verse for our meditation today is spoken by the king Jehoshaphat to the newly set up judges in the land of Judah. ఈ దినము మన ధ్యానం కొరకైనటువంటి ఈ యొక్క వచనము యెహోషాపాతు ఆ యొక్క దేశములో న్యాయాధిపతులుగా నియమించబడినటువంటి వారి విషయమే మా పలికినటువంటి మాట. He is talking to them. They are newly appointed in Judah as judges. వారు యూదాలో నూతనముగా నియమించబడినటువంటి న్యాయాధిపతులు గనుక వారితో ఆయన మాట్లాడుతూ వచ్చాడు. Right from the first day of his reign, తన యొక్క పరిపాలన యొక్క మొదటి దినం మొదలుకొని Jehoshaphat was a very good and godly king. యెహోషాపాతు ఆయన ఎంతో మంచి దైవికమైనటువంటి రాజుగా ఉన్నాడు. And he continued the godly reforms his father Asa initiated. తన తండ్రి అయినటువంటి ఆసా ఎటువంటి సంగతులైతే నియమించినాడో ఆ యొక్క ఆత్మీయమైనటువంటి మార్పులు కొనసాగిస్తూ వచ్చాడు. He educated the people in the law of the Lord. దేవుని యొక్క ధర్మశాస్త్రము విషయమై ప్రజలకు ఆయన నేర్పిస్తూ వచ్చాడు. He established an official group of instructors whom he sent around Judah's towns and villages. ఆయన యూదా తర్వాత పరిసరటువంటి పట్టణాలకు తెలియచేయడానికి, దేవుని యొక్క ధర్మశాస్త్రం తెలియచేయడానికి ఆయన కొద్దిమంది నియమిస్తూ వచ్చాడు. The group consisted of civil leaders, that is government leaders. ఆ యొక్క గుంపులో చూస్తే కొద్దిమంది ప్రభుత్వ సంబంధమైన అధికారులు ఉంటూ వచ్చారు. Priests and Levites are there. తర్వాత లేవీలు, యాజకులు ఉన్నారు. He also fortified Judah's defenses and enlarged its army. తర్వాత యూదా యొక్క సైన్యాన్ని కూడా ఆయన ఎంతో విస్తరింపజేస్తూ వచ్చినాడు. And also the neighboring countries feared to attack him. తిరిగి ఆ పొరుగు దేశాల వారు వీరి మీద దాడి చేయడానికి వారు భయపడుతూ So వచ్చారు. for the most part Jehoshaphat was a good king. ఎక్కువ శాతం చూస్తే ఈ యొక్క యెహోషాపాతు ఆయన ఎంతో మంచి రాజుగా ఉంటా He వచ్చాడు. introduced many spiritual reforms. ఆయన అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైన మార్పులు తెస్తూ God వచ్చాడు. was also happy with his deeds. దేవుడు కూడా ఆయన చేసినటువంటి ఆ యొక్క పనుల విషయమే ఆనందించినాడు. But there was one aspect about his reign that was not good. అయితే ఆయన యొక్క పరిపాలనలో ఒక సంగతి ఉండింది, అది అంత మంచిదిగా లేదు. What is that? అదేంటది? His desire to develop an affinity and friendship with Ahab, who was a king over Israel in the north. ఆ యొక్క ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ మీద రాజైన ఆహాబుతో కూడా ఆయన వియ్యముందాలి, స్నేహాన్ని చేయాలని కోరుతా వచ్చాడు. Ahab was one of the most wicked kings who ruled over Israel. ఇశ్రాయేల్ మీద పరిపాలించిన రాజుల్లో చూస్తే ఈ యొక్క ఆహాబు ఎంతో చెడ్డ రాజై ఉంటా వచ్చాడు. But this good and godly king Jehoshaphat developed affinity with that wicked king of Israel, Ahab. ఈ యొక్క మంచి రాజు అయినటువంటి ఈ యొక్క యెహోషాపాతు ఆ యొక్క ఎంతో చెడ్డవాడైనటువంటి ఆ యొక్క ఆహాబుతో కూడా ఆ యొక్క వియ్యముంది స్నేహాన్ని కలిగి ఉంటా The వచ్చాడు. Bible says in James 4:4, బైబిల్ గ్రంథము యాకోబు రాసినటువంటి పత్రిక 4:4 చెప్తా ఉంది, know ye not that the friendship with the world is enmity with God? ఈ యొక్క లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అంటాడు. Ahab was a perfect symbol of the world. ఈ యొక్క ఆహాబు ఈ లోకానికి ఒక సరిపోయినటువంటి గుర్తు. So it is very difficult to understand why this good and godly king Jehoshaphat made friendship with Ahab. ఎందుకొరకు ఈ యొక్క మంచి రాజైనటువంటి ఈ యొక్క యెహోషాపాతు ఆ చెడ్డ రాజైనటువంటి ఆహాబుతో ఎందుకు స్నేహం చేశాడా అనేటువంటి ఆ సంగతి గ్రహించడం చాలా కష్టము. మనకు అర్థం కాదు. అది మనకు అర్థం కాదు. The result of such affinity and the consequences were quite disastrous. అయితే ఆ యొక్క వియ్యమొందటం ద్వారా, తర్వాత ఆ యొక్క స్నేహం ద్వారా వచ్చినటువంటి ఆ పరిణామాలు చూస్తే ఎంతో గొప్ప వినాశనకరమైనటువంటి పరిణామాలు. That alliance not only affected him but also his son. ఆ యొక్క సంబంధం అనేటువంటిది ఆయనకు మాత్రమే కాకుండా తన కుమారుని మీద కూడా ప్రభావం We చూపింది. can see the same things happening among Christians today. అదే సంగతులు ఈ దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవుల్లో కూడా కనబడతా ఉన్నాయి. I know many Christian youngsters who are very godly. నాకు ఎంతో మంది క్రైస్తవ యవనస్తులు తెలుసు, వారు చూస్తే ఎంతో దైవికమైనటువంటి వారు. They are groomed in godly ways right from their childhood. వారు తమ యొక్క చిన్నతనం నుండి కూడా ఎంతో దైవికమైన విధానంలో పెంచబడ్డారు. But often at the time of marriages, అయితే తరచుగా వివాహ విషయంలోకి వచ్చేసరికి I cannot understand why they opt for unsaved people as their life partners. అయితే వారు తమ యొక్క జీవితంలో తమ యొక్క జీవిత భాగస్వాములుగా ఇక అన్యజనులను ఎందుకు ఎంపిక చేసుకుంటారో నాకు అర్థం కాదు. Unsaved people, రక్షించబడినటువంటి వారిని ఎందుకు ఎంపిక చేసుకుంటారో they may తెలియదు. come to church. If they are unsaved, they are not the right people.
వారు సంఘానికి రావచ్చు, వారు రక్షించబడినట్లయితే వారు సరైన వారు కాదు. Do you know why? ఎందుకో తెలుసా? Sometimes they come to the church because of you, to see you, కొన్ని సందర్భాల్లో వారు మందిరానికి వచ్చేది నిన్ను చూడడానికి వస్తారు, not to see God. దేవుని చూడటానికి That is కాదు. not the right match. అది సరైనటువంటి సంబంధం కాదు. Bible is very clear. బైబిల్ గ్రంథం ఎంతో స్పష్టంగా చెప్తా The ఉంది, body of the saved child of God is the temple of God. రక్షించబడినటువంటి దేవుని బిడ్డ యొక్క శరీరము అది దేవునికి ఆలయం So ఉంది. whereas the body of unsaved person is not the temple of ఈ God. యొక్క రక్షించబడనటువంటి ఆ యొక్క వ్యక్తి యొక్క శరీరము దేవుని యొక్క ఆలయముగా లేదు. If it is not the temple of God, undoubtedly it is the temple of the devil. అది దేవుని యొక్క ఆలయం కాదంటే ఇంకెటువంటి సందేహం లేదు, అది దయ్యం యొక్క ఆ యొక్క ఆలయం అది. Now my question is, ఇప్పుడు నా ప్రశ్న I ఏంటంటే, asked this question in many marriages also. నేను ఈ యొక్క ప్రశ్న అనేకమైన వివాహాల్లో వేస్తూ వచ్చాను. In many marriages I shared the word of God. చాలా వివాహాల్లో నేను వాక్యాన్ని పంచుకున్నాను. This question compulsorily I will say. ఖచ్చితంగా ఈ ప్రశ్న అడుగుతాను. If one party is saved and the other party is not saved, ఒకరు రక్షించబడి ఇంకొకరు రక్షించబడకుండా ఉంటే how can the temple of God and how can the temple of devil both can be one body? ఏ రీతిగా దేవుని యొక్క ఆలయము తర్వాత ఏ రీతిగా దయ్యం యొక్క ఆలయము ఒక శరీరముగా ఉంటుంది? After such marriages, for few months it appears as if things are going so smoothly. అటువంటి వివాహాలు చూస్తే ఆ యొక్క కొన్ని దినాల మట్టుకు ఆ యొక్క వివాహ జీవితం చాలా చక్కగా సాగుతున్నట్లుగా But ఉంటుంది. later disastrous results will be seen. అయితే ఆ తర్వాత ఎంతో వినాశనకరమైనటువంటి ఫలితాలు చూపిస్తా ఉంటుంది. Often in such cases, తరచుగా అటువంటి విషయాల్లో the saved people will be put to loss and peacelessness. రక్షించబడినటువంటి వారు నష్టమును తర్వాత నెమ్మది లేనటువంటి స్థితిలోని Oh, వెళ్ళిపోతారు. young people, be careful about your marriages. కాబట్టి యవనస్తులారా మీ వివాహాల విషయమే జాగ్రత్తగా In the ఉండండి. marriages, I tell one more thing. వివాహాలలో ఇంకొక మాట నేను చెప్తూ ఉంటాను. After salvation or next to salvation, marriage is the most important thing in your life. నీ యొక్క జీవితంలో రక్షణ తర్వాత వివాహం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనది. Because our life, however great you are on this earth, they are temporal. మన యొక్క జీవితమును ఈ లోకంలో నువ్వు ఎంత గొప్పవాడివైనా కూడా ఈ లోకంలో నీ జీవితం తాత్కాలికమైనది. Great people, ordinary people, everybody will die. గొప్పవారు సామాన్యులందరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి If you read వెళ్ళిపోతారు. Luke 16:22, లూకా సువార్త 16:22 చదివితే there two deaths are mentioned in that verse. ఆ యొక్క వచనాల్లో చూస్తే రెండు మరణాలు అక్కడ రాయబడ్డాయి. Beggar Lazarus died and also the rich man died. అక్కడ చూస్తే పేదవాడైనటువంటి దరిద్రుడైన లాజరు చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయాడు. Whoever you may be, you will die. నువ్వు ఎవరైనా సరే చనిపోతావు. Salvation will decide your entry into heaven. ఈ యొక్క రక్షణ పరలోకానికి నీ యొక్క ప్రవేశాన్ని నిర్ణయిస్తుంది. If you are saved, you will enter. నువ్వు రక్షించబడితే ప్రవేశిస్తావు. And secondly, రెండోది in general I will tell, సాధారణంగా చెప్తా ఉన్నాను, if your life partner, then next to salvation, రక్షణ తర్వాత the life partner will decide whether you will get any reward or not. నీ యొక్క జీవిత భాగస్వామి నువ్వు బహుమానం పొందుతావా లేదా అనే సంగతి నిర్ణయిస్తుంది. Why? ఎందుకు? If your life partner, if they won't cooperate, you cannot work for God. ఎందుకంటే నీ జీవిత భాగస్వామి గనుక నీకు సహకరించినట్లయితే నువ్వు దేవుని కొరకు పని చేయలేవు. So young people, be careful about your marriages. కాబట్టి యవనస్తులారా మీ వివాహాల విషయమే జాగ్రత్తగా Don't ఉండండి. be carried away by what is seen. That's all temporal. కనిపించేటువంటి సంగతుల చేత ముందుకు కొనసాగకూడదు. ఎందుకంటే ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. I am not telling you that you should not marry a beautiful girl. అంటే ఏదో అందమైనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదని నేను I am చెప్పడం not లేదు. telling that you should not marry a handsome boy. నువ్వెంతో అందంగా ఉన్నటువంటి అబ్బాయిని వివాహం చేసుకోవద్దని కాదు. More than that beauty and handsomeness, their spiritual condition is very ఆ important. యొక్క అందం కంటే కూడా వారి యొక్క ఆత్మీయమైనటువంటి స్థితి ప్రాముఖ్యము. What the Bible says in 2 Corinthians chapter 6, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉంది? 14 to 18. 14 నుండి 18 వరకు. Yeah, though it is a long portion, I am reading for our good. అది ఎంతో దీర్ఘమైనటువంటి వచనాలు ఉన్నా కూడా మన మేలు కొరకు చదువుతున్నాను. 2 Corinthians 6 chapter, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14 to 18. 14 నుండి 18 వరకు. Be ye not unequally yoked together with unbelievers. For what fellowship hath righteousness with unrighteousness? And what communion has light with darkness? And what concord hath Christ with Belial? And what part hath he that believeth with an infidel? And what agreement hath the temple of God with idols? For ye are the temple of the living God.
and so on. Then it is written, wherefore come ye out of among them and be ye separate. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము. Wherefore come out from among them and be ye separate. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. To make the whole story of Jehoshaphat short, యోషపాతు కథ అంతా కూడా క్లుప్తమైన విధానంలో చెప్పటానికి, because of his alliance with this ungodly Ahab, ఆయన యొక్క భక్తిహీనటువంటి ఆ యొక్క ఆహాబుతో ఆయన వియ్యమొందిన కారణాన్ని బట్టి Jehoshaphat went with Ahab to fight against the Syrians. ఈ యొక్క యోషపాతు ఆహాబుతో కలిసి సిరియనులతో కూడా విరోధంగా పోరాటానికి వెళ్ళాడు. That is in Ramoth Gilead, అది రామోత్ గిలియాదు నందు, where Ahab was killed in the battle. అక్కడ చూస్తే ఆ యొక్క ఆహాబు ఆ యుద్ధం అంతా చంపబడ్డాడు. To be frank, it was unnecessary war to Jehoshaphat. అది వాస్తవానికి చూస్తే ఈ యొక్క యోషపాతునకు అది అనవసరమైనటువంటి యుద్ధం. It was the result of ungodly friendship. అది భక్తిహీనమైనటువంటి వారితో స్నేహం చేయటం ద్వారా వచ్చినటువంటి పరిణామం. Later in chapter 19 verse 1, తర్వాత 19వ అధ్యాయం మొదటి వచనములో Jehoshaphat returned to Jerusalem. యోషపాతు యెరూషలేమునకు తిరిగి వచ్చాడు. After he came to Jerusalem, యెరూషలేమునకు వచ్చిన తర్వాత Jehu, the son of Hanani, met him హనాని కుమారుడైనటువంటి యేహూ ఆయనను ఎదుర్కొన్నాడు. and rebuked him regarding the unscriptural alliance. ఈ యొక్క లేఖన ప్రకారం కానటువంటి ఆ సంబంధాన్ని గురించి ఆయన హెచ్చరించాడు. He rebuked about the unequal yoke he had with unbelieving king ఆ Ahab. యొక్క అవిశ్వాసైనటువంటి ఆహాబుతో ఆయన కలిగి ఉంటా వచ్చినటువంటి ఆ యొక్క వియ్యమొందేటువంటి స్థితిని గురించి ఆయన గద్దించాడు. However, ఏమైనా కూడా God remembered the good deeds done by Jehoshaphat, దేవుడు యోషపాతు చేస్తూ వచ్చిన ఆ మంచి కార్యాలను జ్ఞాపకం చేసుకున్నాడు. and God reminded him as to why God was not angry upon him. దేవుడు ఆయన మీద ఎందుకు కోపగించలేదో దాని విషయమే జ్ఞాపమించాడు. Perhaps Jehu's words encouraged Jehoshaphat's decision to appoint judges. యెహూ యొక్క మాటలు ఈ యొక్క వారి మీద న్యాయాధిపతులను నియమించడానికి యెహోషాపాతును ప్రోత్సహించాయి. So the king sought to help the upright. ఈ యొక్క రాజు చూస్తే యథార్థ పరులను ప్రోత్సహించాలని నిర్ణయించాడు. And he wanted to punish the wicked by appointing judges in Judah. తర్వాత యూదాలో న్యాయాధిపతులను నియమించడం ద్వారా ఆ యొక్క చెడువారిని శిక్షించగోరుతా వచ్చాడు. So the king instructed the judges to remember that they were acting in God's place when they are judged. ఈ యొక్క న్యాయాధిపతులకైనా జ్ఞాపకం చేసినటువంటి విషయం ఏంటంటే వారు యొక్క దేవుని యొక్క స్థానంలో ఉండి ప్రజలకు తీర్పు తీరుస్తా ఉన్నారంటే సంగతిని జ్ఞాపకంలో ఉంచుకోవాలని కోరుతూ వచ్చారు. Therefore they needed to be very fair. కాబట్టి వారు ఎంతో యథార్థంగా వారు ఉండాలని కోరుతూ He వచ్చారు. almost followed the example of Moses. ఆయన మోషే యొక్క నియమాలను వెంబడించాడు, మాదిరిని Example of Moses. మోషే యొక్క మాదిరిని వెంబడించాడు. In Exodus 18th chapter, నిర్గమకాండము 18వ అధ్యాయంలో read from 17 to 26. 17 నుండి 26 వరకు మనం చదివితే We know what Moses did. అక్కడ మోషే ఏం చేస్తున్నాడో మనకు So తెలుసు. in the verse for our meditation today, ఈ దినము మన ధ్యానం కొరకేటువంటి వచనములో the king divided the work among them. ఈ యొక్క రాజు వారి మధ్యలో పనిని విభజించి ఇచ్చాడు. Amariah, being the high priest, అమర్య అక్కడ ప్రధాన యాజకుడై ఉన్నాడు. he presided in the court in relation to the sacred things such as worship to God, etc. ఆయన దేవుని యొక్క మందిరంలో ఉండి దేవునికి చేయబడేటువంటి ఆరాధన అటువంటి సంగతులను చూసుకునేవాడు. And for the civil matters, తర్వాత ఈ యొక్క రాజ్యపరమైనటువంటి సంగతుల విషయమై Zebadiah, జబద్య he చూస్తూ is the వచ్చాడు. son of Ishmael, he was appointed. ఆ ఇష్మాయేల్ కుమారుడు ఆయన నియమించబడ్డాడు. And the Levites shall be officers to execute the sentences that should be passed by them. వారి చేత వచ్చేటువంటి ఆ యొక్క విషయాలను తీర్పులను నెరవేర్చడానికి లేవీయులు నియమించబడ్డారు. So accountability to God, integrity and honesty and loyalty to God were the basic principles. ఆ యొక్క దినాల్లో ఉన్నటువంటి సర్వసాధారణమైనటువంటి నియమాలు ఏంటంటే దేవునికి యథార్థపరులుగా, Accountability to God దేవునికి లెక్క విషయంలో లెక్క చెప్పాలి, and also integrity, తర్వాత యథార్థత కలిగి ఉండాలి, honesty and loyalty. తర్వాత యథార్థత కలిగి ఉండాలి. And these are the parameters explained to those judges. అటువంటి నాయకులకు ఈ విషయాలు చెప్పబడ్డాయి. You have to follow these principles. మీరు ఈ యొక్క నియమాలను వెంబడించాలని The చెప్పబడ్డాయి. king specifically told them to deal courageously. రాజు ఎంతో నిర్దిష్టంగా వారికి చెప్తా వచ్చాడు ఏంటంటే ధైర్యంగా మీరు సంగతులు చేయాలి. Observe this charge the king gave courageously. రాజు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆజ్ఞలను ఎంతో ధైర్యంగా చేయమని చెప్తూ They వచ్చాడు. must do all in the fear of the Lord with a perfect and upright heart. వారివన్నీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థ హృదయం కలిగి సంగతులు చేయాలని చెప్పాడు. The king told that
రాజు వారితో చెప్తా వచ్చాడు, They were good, then the word of the Lord will be there for their help. వారు మంచివారు అయితే వారికి దేవుని యొక్క వాక్యమే సహాయంగా ఉంటుంది. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరులారా, in the light of Jehoshaphat's life, let us examine our life. యెహోషాపాతు యొక్క జీవితపు వెలుగులో మన జీవితాలు మనం You పరీక్షించుకుందాం. might be a good believer. నువ్వు మంచి విశ్వాసి కావచ్చు. So you are working for God a lot in the past. గతంలో చూస్తే దేవుని కొరకు ఎంతో బాగా పనిచేస్తున్నావు But కావచ్చు. today you have developed some unscriptural friendship with somebody. ఈ దినాన్ని చూస్తే లేఖనానుసారము కానటువంటి ఏదో స్నేహాన్ని నువ్వు అభివృద్ధి పరుచుకున్నావు, With some unbeliever. ఏదో అవిశ్వాసతో కలిగి ఉన్నావు. So God is not happy. అయితే దేవుడు సంతోషంగా లేడు. God is not happy with your friendship. దేవుడు నీవు కలిగినటువంటి ఆ స్నేహాన్ని బట్టి సంతోషించడం I లేదు. tell you, you also cannot be happy with it in future. నేను చెప్పేటువంటి సంగతి ఏంటంటే నీవు కూడా భవిష్యత్తులో సంతోషంగా ఉండలేవు. So from the life of this king, ఈ యొక్క రాజు యొక్క జీవితంలో నుండి please remember that if God had not intervened, probably the Syrian soldiers would have killed him in the battle. ఈ యొక్క యుద్ధంలో చూస్తే దేవుడు గనక జోక్యము చేసుకున్నట్లయితే సిరియా వారు ఈ యొక్క యెహోషాపాతును యుద్ధంలో చంపేవారు. God protected him and brought back to Jerusalem. దేవుడు ఆయనను కాపాడి యెరూషలేమునకు తిరిగి తీసుకొని Oh, వచ్చాడు. then the king changed his heart to follow the Lord at the rebuke of the prophet Jehu. జెహూ ప్రవక్త యొక్క గద్దింపును బట్టి రాజు తన హృదయమును మార్చుకొని దేవుని వెంబడించాలని కోరాడు. He started turning the hearts of the people to the Lord. ఆయన ప్రజల యొక్క హృదయమును దేవుని వైపు తిప్పటం He ఆరంభించాడు. has made another step forward and has chosen to go out to the people himself to bring the people back to the Lord personally. ఆయన ఒక వ్యక్తిగతంగా తానే ఒక అడుగు ముందుకు వేసి ప్రజలను దేవుని యొద్దకు తీసుకొని రావటానికి ముందుకు వెళ్ళాడు. He himself has gone. ఆయన తానే వెళ్తూ You వచ్చాడు. can't expect a king to go like that. ఒక రాజు అలాగ వెళ్ళటం మనం ఊహించలేము. You also start like that. నీవు కూడా అలాగే ఆరంభించు. When leaders step up and lead by example by doing what is right, సరి అయినటువంటి సంగతులు చేసే విషయంలో ఈ యొక్క దేవుని నియమించినటువంటి నాయకులు ముందుకు వెళ్ళినప్పుడు, and then if they do just in the Lord's eyes, దేవుని యొక్క దృష్టిలో న్యాయము జరిగించినప్పుడు, oh, then the people will automatically, generally, usually follow them. అప్పుడు ప్రజలు వారంతట వారే వెంబడించే వారుగా ఉంటారు. This also included the leaders in our homes, especially fathers and mothers. ఇది ప్రత్యేకంగా మన కుటుంబాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు సూచనగా ఉంది. They are the leaders in the home. వారు ఇంటిలో నాయకులుగా ఉన్నారు. So may God help us to be restored and be good and active examples in our homes and churches. మన యొక్క ఇంటిలోను తర్వాత సంఘంలో కూడా దేవునికి ఎంతో మాదిరికరంగా మనం జీవించినట్లు ప్రభు సహాయపడిన గాక. May God help us. దేవుడు మనకు సహాయపడిన గాక. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకపు మా తండ్రి, oh gracious God, మా కృపగల దేవా, Lord, we praise Thee, O Lord, for Thy word. ప్రభువా నీ వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. Jehoshaphat, undoubtedly, he is a good and godly king. ప్రభు తండ్రి యెహోషాపాతు ఎటువంటి సందేహం లేదు ప్రభు, ఆయన ఎంతో మంచి దైవికమైనటువంటి రాజు. Thou hast blessed him. ప్రభు నువ్వు ఆయన దీవించినావు. O Lord, if you see the first few verses in relation to His kingdom, wonderful blessings were there. తన యొక్క రాజ్యం విషయమే మొదటి కొన్ని వచనాలు చూస్తే ప్రభు అద్భుతమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. But because of the affinity with an ungodly man Ahab, తండ్రి మరి ఆ యొక్క భక్తిహీనటువంటి రాజైన ఆహాబుతో తాను కలుగుంటూ వచ్చినటువంటి ఆ యొక్క వ్యయమొందిన స్థితిని బట్టి he incurred so much loss. ఎంతో గొప్ప నష్టాన్ని పొందాడు. There was a threat to his life. తన యొక్క జీవితానికి గొప్ప అపాయం ఉండింది. His son's life was spoiled. తన యొక్క కుమారుని జీవితం పాడు చేయబడింది. O Lord, thank Thee for teaching lessons unto us through their lives. ప్రభా వారి జీవితాల ద్వారా మాకు పాఠాలు నేర్పిస్తున్నందుకు But we వందనాలు. thank Thee when the man of God, Jehu, O Lord, reprimanded him. ప్రభు తండ్రి మరి ఆ యొక్క దైవజనటువంటి మరి ఆ యెహూ ఆయనను గద్దించినటువంటి స్థితిని బట్టి Oh, వందనాలు. he changed his life. ఆయన తన జీవితాన్ని మార్చుకున్నాడు. Brought a great revival among Judah. తన యూదాలో ఎంతో గొప్ప ఉజ్జీవం వచ్చింది. Help us to be like that. ప్రభు అలా ఉన్నట్లు మీరే మాకు Help us సహాయపడండి. to walk in your ways. ప్రభు నీ మార్గాల్లో నడుచున్నట్లు Especially our సహాయపడండి. young people regarding their marriages, oh Lord, help them to be very, very careful. తన ప్రత్యేకంగా మా యొక్క యవనస్తులు తమ యొక్క వివాహం విషయమై ఎంతో జాగ్రత్తగా ఉన్నట్లు సహాయపడండి. They may be in the center of Thy will. ప్రభు వారిని యొక్క చిత్తం యొక్క కేంద్రంలో ఉన్నట్లుగా చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు రాముల నాన్న ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.